తెలంగాణలో సాగు సంక్షోభం పతాక స్థాయికి చేరుతుంది. ఆదిలాబాద్ రూరల్ మండలం ఆర్లిబి గ్రామానికి చెందిన రైతు తుడుం గణపతి బలవన్మరణం అన్నదాతల దయనీయ స్థితికి అద్దం పడుతుంది. అకాల వర్షాలతో పంట నష్టపోయి ప్రభుత్వం నుంచి కనీస మద్దతు అందక రైతు బంధు సాయం కూడా నిలిచిపోవడంతో గణపతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతంలోనే తన గోడును వెళ్లగక్కుతూ ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్య శరణ్యమని ఆయన హెచ్చరించినప్పటికీ యంత్రాంగం స్పందించకపోవడం గమనార్హం. ఆదిలాబాద్ లో సోయాబీన్ కొనుగోలులో తేమ శాతం నెపంతో రైతులను వేధించడం, పెట్టుబడి కోల్పోయిన రైతులు ఆవేదనపై విషాదం మారింది. 2025లో రైతు ఆత్మహత్యలు 10% పెరగడం రాష్ట్రంలో సాగు భద్రతపై ఆందోళన కలిగిస్తుంది. అప్పులు ఊపులో కూరుకుపోయిన రైతులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సారు అయితే ఈ బతుకు చూసి ఏమైనా బాధ ఉంటే చెప్పు. 14 ఎకరాల పంట కనీసం కొననంటారు. కౌలు పడుకున్నా మళ్ళీ కౌలు కాకపోతే నీకు బుక్కలు చూపించాను. ఓకే ఓకే కౌలు రైతు ఎంత 3,80,000 పెట్టుబడి. మునాఫా 3,00,000 పెట్టుబడికి ఎంత ఉంటుంది? అది నీకు తెలియదా? ఎకరానికి ఎంత ఉంటుంది? దాదాపు అది 1,00,000 పట్టు ఎకరానికి. ఎకరాన్ని కాదు మొత్తం మొత్తం అంటే పట్టుడు చేసుడు అవన్నీ 5 లక్షల దాకా అయింది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఇబ్బంది ఉంది. లేకుంటే ఇగో 1 లీటర్ పెట్రోల్ చేస్తా, దానికి పెట్టిస్తా, నేను పెట్టుకుంటా. అంత పని లేదు, ప్రశ్నించాలి నువ్వు. ప్రభుత్వం ఆగు. ఏ ప్రభుత్వం ఏం చేసింది? ఏ ప్రభుత్వం కాదు సార్. నేను 5 లీటర్ పెట్రోల్ చేస్తా, దీనికి అగ్గి పెట్టుకుంటా, నేను ఇక్కడ వస్తా. మొత్తం కాంగ్రెస్ మొత్తం రైతు. అరే ఇగో పార్టీ గురించి చెప్పకు. నీకు ఇంట్లో ఏమన్నా తప్పు ఉంటే పంచదు. నువ్వు ఎండబెట్టాను, కాకపోతే నువ్వు ఆరబెట్టాను, మైసరి డబ్బులు చెన్ని పట్టు, ఇంత అన్నంగా రైతు ఏం చేయమంటావు? నువ్వు షుగర్ అయితే బిడ్డవే, నువ్వు ఏం చేయాలి డాడీ చెప్పు. ఓకే, ఇబ్బంది ఉంది. ఇబ్బంది లేక నువ్వే చూడు అన్న. ఈ మాల ఏమన్నా డ్యామేజ్ ఉన్నదా? ఉన్నదా? నిన్నోడితో ఒకసారి ఓకే. ఈ యాడ్ వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ వచ్చి వాళ్ళు అధికారులు ఇలా మైచర్ ఉన్నది, ఇలా ఏమో అది ఉన్నది, ఇది ఉన్నది అని ఆపిండు. అంటే మ్యాచర్ ఉందంటే నేను అనేది ఏంటంటే నువ్వైతే ఏం కలపలే కదా ఇలా. దేవుడు కలిపిండు, దేవుడు కలిపిండు అంటే అర్థం కాదు. వర్షం పడుకు కొంచెం ఇళ్ళ తెల్లగా ఉన్నది అంతే. అంతే వర్షం వల్ల మా వాళ్ళు ఉంటే దేవునొట్టు అంతే. మరి ఎట్లా ఈ కొనకపోతే మీ పరిస్థితి ఏమి? మన దగ్గర చచ్చిపోతాం. అరే రైతువే అంతే. రాజ్యాన్ని అంటారు మిమ్మల్ని. ఎన్ని ముక్క అంటే మీది అంటారు. మా మోనసీలు తీసుకుంటే తాగుతా. ఎందుకు అంత బాధ ఎందుకు వచ్చింది? అదే కొనినప్పుడు ఏం చేస్తావు సార్? ఎన్ని రోజులు అవుతుంది నువ్వు వచ్చి? అని నిన్న వచ్చినావు. ఇలా ఏమంటారు? ఏమో ఇయ్యాలని సంగతి తెలియదు. మ్యాచర్ ఉందని అంటుర్రా. మరి ఏం చేయాలంటారు నువ్వు? ఏం చేయము. చెండు పట్ట అంటే చెండు పట్ట అంటున్నాం, ఆరబెట్టు అంటే ఆరబెట్టు అంటున్నాం. ఇక దీని అవతల ఏం చేయాలి? ఇక్కడ మార్కెట్కి వచ్చి కూడా ఆరబెట్టాలి. ఇంకా నువ్వు చెప్పు. ఇక వాన పడడం వల్ల నీకు నష్టమైంది. దీనికన్నా అవుతాలా? ఇగో చూడు గోళ్ళు ఉన్నాయలే మరి. ఇక దీని అవతల ఏం చెప్పాలా? అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే చెప్పు. ఇప్పుడు మీకు పంట నష్ట పరిహారం అని ఇచ్చిరా ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం అయితే ఇడిసబెట్టి ఇక ప్రభుత్వం అయితే మార్కెట్ చెప్పు. ప్రభుత్వం అయితే ఓని పక్కకు ఈ మార్కెట్ మాలకు ఏమన్నా డ్యామేజ్ ఉంటే మీకు కొనాల్సింది ప్రభుత్వమే కదా. ఆ ప్రభుత్వం కొంటున్నది కదా. మరి ఇలా ఏమున్నది? ఇది ఒక్కటే కదా. వర్షం వల్ల పడ్డది, మనం మధ్య నీళ్ళు కొట్టాలి. ఏం చేయాలి? దేవుడు చేసినది కర్మ. ఏం చేద్దాం మరి? ఏం చేద్దాం మరి? బతుకు ఎట్లా? అవి బతుకుని ఎట్లా చేద్దాం? ఏమైతే మీకు నష్టపరిహారం కానీ ఏదైతే ఏదేం లేదు, ఏమైతే లేదు. మరి ఈ మాల్ ఏమైనా డ్యామేజ్ ఉంటే లాట్ నెంబర్ రాసిస్తామన్నాం, వాపస్ వస్తే మేము భరించుకుంటున్నాం. ఇక దీని అవతల ఏం మాట్లాడమంటావు సార్?
ఆ, ఆ, మాలు లాట్ నంబరు ఎన్ని ఎకరాలు వేసినావు ఇది? ఇదే 14 ఎకరాలు ఆ? 14 14 ఎకరాలు ఆ. 14 ఎకరాలు